పాలు పోస్తారులే, అవి పని లేదు. ఇంకా త్వరగా తీసుకుని బయలుదేరదాం. కొంచెం కూరగాయలు మాయ్. ఆ కాయలు తీసుకున్నావు ఇటు తీసురా. అవి 100కి ఎంత చెప్పిన ఆపిల్? కాయ లెక్క చెప్పాడా? 100కి 6 అంటే మన కేజీ లెక్క ఇమ్మన్నా నేను. కేజీ లెక్క అది అని చెప్పేసి 8 కాయలు 9 కాయలు ఇచ్చాడు. 9 కాయలు ఇచ్చాడు 100 రూపాయలకి. ద్రాక్షాలు అర కేజీ ఎంత అంట? 60 రూపాయలు చెప్పాడు కదా. మరి ద్రాక్షలు అర కేజీ ఉన్నాయి, చూసావా? ఒకసారి కాటాయి. మన దగ్గర కాటా ఉందిగా. ద్రాక్షలు పెట్టు. నూట 185, 270, 300, 310. మనం ఎంత తీసుకుంది? అర కేజీకి. మరి ఇప్పుడు చూడు ఎంత, 200 గ్రాములు తక్కువ. ఇంకా ఇంత మోసాలు మన కళ్ళ ముందు చూడాడు జరిగినాయో. ఇంత మోసాలు జరుగుతూ ఉంటాయి. ఈ యాప్రికలు ఎన్ని? 5, 9 కాయలు వచ్చినాయి. కేజీ తీసుకున్నప్పుడు కాటా జాగ్రత్త చూసుకొని తీసుకో. పాలు అయితే నిదానంగా కాగుతూ ఉన్నాయి. ఒక పక్క బ్రెడ్ ఉంది, కొంచెం దీన్ని సాల్ట్ వేయాలి. రాజీ, పాలలో సాల్ట్ వేయమంటావా? సాల్ట్ పాలల్లో అవసరం లేదా? రాజుకి 2-3 రోజులు పెట్టి జ్వరం అండి, చూపిస్తా ఉన్నాను. ఈరోజు క్యాన్లు పెట్టారు చేతికి, అందుకని చెప్పేసి బాబేమో నిన్న అలానే ఇయ్యాల పాలు తాగుతున్నాడు. తల్లిపాలు తాగుతుంటే రాజుకు మాకు ఫీవర్ వచ్చింది కదా, దానివల్ల అనుకుంటా మళ్ళీ పిల్లోడికి తల అంతా బాగా కాలుతా ఉంది, అంటే జ్వరం వచ్చింది. రాజుకు బ్రెడ్ అను ఇచ్చొస్తా. గిన్నె ఇచ్చానా? ఎలాగో నీకు ఇన్ని చెప్తున్నావుగా, చల్లగా ఉందా? సరే, ఆ పాలు తాగు, బ్రెడ్ తిను, తర్వాత ట్యాబ్లెట్లు ఉన్నాయి కదా. శ్వాసని కాయలు తింటున్నారా? తినండి. పెరుగబెట్టి తెచ్చారా? అది పాలు తెచ్చాడు మీ అబ్బాయి. సరే, తోడేసుకో. మరి పెరుగబెట్టి కూడా తీసుకొచ్చాను. ఈ 2-3 రోజులు మజ్జిగ ఎక్కువ రాజావా? సరే, తక్కువలో పెడతాను. నీకు ట్యాబ్లెట్లు
బ్రెడ్ తిన్న తర్వాత ఇంకో మరి పిల్లోడికి నీ పాలు కాకు పాల డబ్బా ఉందిగా ఇక కాయలు ఉన్నాయి కానీ ఈ తర్వాత గిన్నెలో పెట్టుకో మొత్తం ఎలుకలు తాగి తిరుగుతూ ఉంటాయి. ఈ పాల డబ్బా వేడి నీళ్ళతో కడుగుతా పిల్లలు ఎగుతారు మళ్ళీ. నీరేది కాగిని ఇంకా డబ్బా కడిగేద్దాం. డబ్బా కడిగారాజే గిన్నె పెట్టుకోకూడదు అడుగునా పావులే ఫస్ట్ నీళ్ళు పోసావా? పోసే ఫస్ట్ అందుకే మందం చేయకుద్ది బాబుకి. సాల్ట్ ఏం వేయలేదు మళ్ళీ ఏం అవసరం లేదు. ఆ పేపాకి బొక్క పెట్టావా? చూడు వస్తే బొక్క పెట్టాలి పినేస్తా. సరే మరి బాబు నాకు ఈ పాలు. సరే బావా మొత్తం లోన్ పెట్టేస్తాం. తిన్నావుగా నువ్వన్నా పిల్లలు పెట్టావుగా? సరే మరి నేను ట్యాబ్లెట్లు వేసుకొని సరే కొనుక్కుంటా. రాజీ పాలు తాగుతున్నాడు పిల్లడు. తాగుతున్నాడు. ఎంత అయిపోతుంది లేచి? ఇప్పుడు ఒక 5 నిమిషాలు అవుతుంది. ఆయన అంతటా ఆయనే పట్టుకొని తాగుతున్నాడు. నీ పాలే కాకు. జ్వరం ఉందా పిల్లాడికి? లేదు నిన్న ముందు పోసాం కదా లైట్గా వేడిగా ఉంటాను. 2 గంటలు అయిపోయి మళ్ళీ. సరేనా? సరే ఊరుకు నాన్న పిల్లడు చలు బాగాకండి. చిన్నయ్యా అబ్బో అత్తుని బాయలా అండి పనికైతే బయలుదేరాను భోజనం చేసేసి. ఈరోజు వచ్చేసి పైన బాక్స్ కనబడుతుంది చూసారా, పిల్లర్ బాక్స్. అది ఓడ తీసి ఇంకా పైన 3 ప్లాస్టింగ్ చేయాలి. మొన్న ఇవి 4 చేసాము. సరేనండి మరి రెంచులు పైన అండి నిచ్చిన ఆడే ఉందిగా. ఇంకా పైకి వెళ్ళి పని చేసుకోవాలి. ఈ పిల్లర్ బాక్స్ కూడా తీయాలి. ఇది 4 రోజులు అవుతుంది పూసి. ఇదోటి చేసిన తర్వాత ఈ 3 ప్లాస్టింగ్ చేయాలి. చేసిన తర్వాత పెద్ద గుడారం వచ్చింది, అంటే రేగుల షెడ్ ఆడదాకా. ఓకేనండి, ఇంకా వీడియో ఎలాగని చెప్పేసి కామెంట్ చెప్పండి. మళ్ళీ మంచి వీడియో కలుద్దాం. మీ అందరికీ బాయ్ బాయ్. ఓకే నట్టు సుహాస్ ఇదిగో సుహాస్ ఇటు నిన్నే లడ్డు ఎందుకు తింటున్నావుగా చేతిలో? అదంటే పెట్టలేదుగా కుక్కకి నువ్వు. ఇదంటే పెట్టచ్చుగా, ఇదంటే పెట్టచ్చుగా.